Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. డిజాస్టర్ వైపు దూసుకెళ్తున్న తగ్ లైఫ్, రికార్డు స్థాయిలో దుమ్ములేపుతున్న హౌస్ఫుల్ 5, SSM 29 మూవీలో మరో యాక్టర్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. మన నందమూరి బాలకృష్ణ గారికి అడ్వాన్స్గా వెరీ హ్యాపీ బర్త్డే. ఇంకో 2 days లో బర్త్డే ఉండడంతో అప్డేట్స్ అయితే ఈ రోజు వరుసపెట్టి వచ్చాయి. అండ్ ఒక మూవీ రిలీజ్ అయింది కూడా. ముందుగా ఆ విషయానికి వస్తే, లక్ష్మీ నరసింహ చెన్నకేశవరెడ్డి రేంజ్ ఫ్యాక్షన్ బాక్డ్రాప్ మూవీ కాకపోవడంతో రిలీజ్ కు ముందు పెద్దగా బజ్ అయితే రాలేదు. బట్ ఉన్నంతలో ఆడియన్స్ అయితే మూవీని మంచిగానే ఎంజాయ్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ట్రాక్ చేసిన దాన్ని బట్టి ఇప్పటి వరకు 15 నుంచి 20 లక్షల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. ఇక ఈ రోజు పడే షోస్ కి ఆఫ్లైన్ లో సేల్, ఎక్స్ట్రా షోస్ అండ్ హైర్స్ ఏమైనా తీసుకుంటే మాత్రం రిలీజ్ లో 1 crore మార్క్ అందుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక ఎన్బీకే 111 మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఈ రోజు వచ్చింది. గోపిచంద్ మల్లేనితో మూవీ ఉంటుంది అంటూ లైన్ కి వారియర్ లుక్ లో మూవీని అనౌన్స్ చేసింది మూవీ టీం. ఇది హిస్టారికల్ బ్యాక్డ్రాప్ మూవీ అని తెలుస్తూ ఉండగా ఈసారి బాలయ్యని ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి. ఇక ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న అఖండ 2 నుంచి కూడా అప్డేట్ అయితే వచ్చింది. ఈ June 9th టీజర్ రిలీజ్ కానుంది. 6:03 PM కి టీజర్ అయితే రిలీజ్ చేయబోతుంది మూవీ టీం. అయితే రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మేషన్ చేయడంతో ఓజీతో క్లాష్ లో అయితే డేట్ లో ఉన్నట్టే అని చెప్పాలి. చూడాలి మరి ఎవరు వెనక్కి తగ్గుతారో. అలా రాజాసాబ్ అఖండ టీజర్స్ తో ఈ మంత్ వేడెక్కనుంది. బాహుబలి 2 parts కలిపి ఒకే పార్ట్గా రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఇప్పటికే అదే పనిలో ఉండగా ఎడిట్ కంప్లీట్ అయ్యాక బయర్స్ కి అయితే చూపెట్టబోతున్నాడు. కేవలం తెలుగు వరకే కాకుండా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. సో చిన్న నిప్రభు అంటుకుంటే చాలు మూవీ బ్లాస్ట్ అవుతుందంతే. తగ్లైఫ్ సినిమాకి డే 1 డిజాస్టర్ టాక్ రాగా ఫస్ట్ ఏదోలా 39 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. బట్ డే 2 భారీగా డ్రాప్ అయిన ఈ ఫిలిం డే 3 సాటర్డే అయినా కూడా మరోసారి డ్రాప్ అయింది. డే 3 వరల్డ్ వైడ్ గా 13 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. ఇదైతే వెరీ బిగ్ షాక్. డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగు స్టేట్స్ లో 3.2 కోట్ల గ్రాస్, తమిళనాడులో 26 కోట్లు. ఎక్కడ హిట్ అవ్వాలంటే రన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక కేరళలో 1.9 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3.6 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 65 కోట్లకి చేరుకోగా షేర్ 32 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 107 కోట్లు కావడంతో మరో 75 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. చూడాలి మరి ఈ రోజు ఎంత గ్రోత్ చూపెడుతుందో. ఇక హౌస్ఫుల్ 5 మూవీ అయితే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. డే 1 ఇండియాలో 25 కోట్ల నెట్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 ఏకంగా 32.3 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. దాంతో 2 days నెట్ ఇండియాలో 57 కోట్లకి చేరుకోగా గ్రాస్ 65 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 87 కోట్లకి చేరుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 200 కోట్ల గ్రాస్ కాగా మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. SSM 29 లో ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ క్యాస్ట్ ఉండగా ఇప్పుడు మరొక వర్సిటైల్ యాక్టర్ అయితే యాడ్ కానున్నాడు. మూవీలో ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ క్యారెక్టర్ కోసం మాధవన్ని కన్సిడర్ చేస్తున్నట్టు టాక్. అన్ని అనుకున్నట్టు జరిగితే మన భారీ తెలుగు సినిమాలో మాధవన్ని చూస్తాం. అల్లు అర్జున్ 22nd మూవీ నుంచి ఇప్పటికే ఇంట్రెస్టింగ్ కంటెంట్ బయటికి రాగా మూవీ ఒక ప్యారలల్ యూనివర్స్ లో ఉండబోతుందని టాక్. అల్లు అర్జున్ 3 డిఫరెంట్ వరల్డ్స్ లో డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి యానిమేటెడ్ క్యారెక్టర్ అని ఇప్పటికే తెలిసిందే. బట్ నిన్న రిలీజ్ అయిన దీపిక వీడియో చూసిన తర్వాత అల్లు అర్జున్ కూడా వారియర్ లుక్ లో కనిపించబోతున్నాడన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ వారియర్ లుక్ అనగానే గుర్తొచ్చే సినిమా బద్రీనాథ్. ఆ మూవీలో లుక్ పైన అప్పట్లోనే గట్టిగా ట్రోల్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడైతే పరుగులో ఈ లుక్ ని చూపెట్టి కూడా చాలా మంది అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. పైగా మూవీని డైరెక్ట్ చేస్తుంది అట్లీ. చూడాలి మరి ఎలా ఉంటుందో. వారియర్ లుక్ లో ఎవరు సెట్ అవుతారు అండ్ ఎవరు సెట్ అవ్వరో వీడియో కావాలంటే కమెంట్ చేయండి. రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిందే సూపర్ స్టార్ మూవీస్ తో. ట్రెండ్ అయిపోయింది అనుకున్న ప్రతిసారి మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చేది సూపర్ స్టార్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడు మళ్ళీ దాన్ని పీక్ తీసుకెళ్తుంది కూడా మహేష్ బాబు సినిమాలే. కలేజా ఒక 5 కోట్ల వరకు గ్రాస్ మాత్రమే పెడుతుంది అనుకుంటే ఏకంగా 11 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక కలేజా ఇచ్చిన ధైర్యంతో అతడు సినిమాకైతే బయర్స్ ఎగబడుతున్నారని చెప్పచ్చు. సినిమాపై ప్రెజెంట్ డిమాండ్ హెవీగా ఉంది. సరైన రిలీజ్ డేట్ పెడితే 30 కోట్ల గ్రాస్ ఈజీగా వస్తుంది అంటూ ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. చూడాలి మరి మూవీ ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వారియర్ లుక్ లో మీకు ఎవరు సెట్ అవుతారో ఎవరు సెట్ అవ్వరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.